హలో ఎవ్రీవన్. సో మేము ఈ హౌస్కి వచ్చి దాదాపు 3 months అయింది. ఇంక అందుకే చిమ్నీ క్లీనింగ్ కోసం సర్వీస్ వాళ్ళని బుక్ చేసాము. ఫేబర్ మాది చిమ్నీ అయితే. సో ఫేబర్ సర్వీస్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే ప్లేట్స్ రిమూవ్ చేస్తున్నారు. అక్కడ పైన 2 స్క్రూస్ లాగా ఉంటాయి. కొంచెం లైటింగ్ తగ్గింది, నేను లేకపోతే ఇంకా క్లియర్గా చూపించేదాన్ని. ఆ స్క్రూస్ లాగా ఓపెన్ చేసేస్తే జస్ట్ ఇట్లా స్క్రూ డ్రైవర్తో పెట్టి తీసామంటే అది బయట వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఆ ప్లేట్ అనేది బయట వచ్చేస్తుంది. ముందరే పుల్అవుట్ తీసేశారు, ఆయిల్ పుల్అవుట్ అనమాట. సో ఈ రెండింటిని వచ్చి క్లీన్ చేయడానికి ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే తీసుకున్నారు. న్యూస్ పేపర్ మీదకి డస్ట్ అంతా ఇట్లా ఒక రేకు లాంటి దాంతో క్లీన్ చేసేసి పేపర్ మీద పెట్టేశారనమాట. సో డస్ట్ అంతా పోయి ఇంకా రిమైనింగ్ డస్ట్ పోవడానికి మనం ఇది వాడారు, కాస్టిక్ సోడా అయితే వాడారు. సో ఫస్ట్ అయితే ఆ డస్ట్ అంతా తీసేయడానికి ఒక పేపర్ మీదకి అదంతా ఆ రేకుతోటి క్లీన్ చేశారు. సో రేకు కాబట్టి మనకు చేతికి అతుక్కోదు, ఆయిల్ నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్ డస్ట్ అయితే ఏదైతే ఉందో అది చేతికి తగిలిందంటే మళ్ళీ పోదన్నమాట, చాలా టైం పడుతుంది పోవడానికి. సో కాస్టిక్ సోడా వాటర్లో మిక్స్ చేసుకొని దాంతో క్లీన్ చేస్తారు ఇప్పుడు నేను చూపించే విధంగా. సో ఇట్లా టబ్లోకి అయితే హాట్ వాటర్ పోసేసుకుని దాంట్లోకి ఇప్పుడు వాళ్ళు చూపించే విధంగా కొంచెం సర్ఫ్, కొంచెం కాస్టిక్ సోడా వేస్తున్నారు. కాస్టిక్ సోడా డైరెక్ట్ హ్యాండ్స్ పెట్టకూడదు. సో మీరు కిచెన్ గ్లౌజ్ ఉంటాయి కదా, లేదా క్లీనింగ్ గ్లౌజ్ ఉంటాయి కదా, అవి వేసుకొని క్లీన్ చేయాలి. డైరెక్ట్గా చేయి తాకితే బర్న్ అయిపోతుంది స్కిన్, ప్లస్ అది స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో చూపించే విధంగా ఆ గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేయాలి. సో మనకు అది ఆ సొల్యూషన్ అనేది చేతికి అంటదప్పుడు. ఈ మామూలుగా స్టీల్ స్క్రబ్బర్ వస్తుంది కదా, దాంతో క్లీన్ చేసేయచ్చు. దాంట్లో ఆ వాటర్ తోటి క్లీన్ చేసామంటే ఆ మధ్యలో ఉన్న వెంట్స్లో అంతా ఉండేదంతా పోతుందన్నమాట, నీట్గా వచ్చేస్తుంది ఆ డస్ట్ అంతా పోయి. సో దిస్ ఇస్ మెటీరియల్ వచ్చి ఇది కొంచెం ఐరన్ లాంటిది కాబట్టి దట్ డజంట్ గెట్ రస్టెడ్ అప్ అనమాట. వెంటనే వాటర్తో క్లీన్ చేశాక వెంటనే డ్రై క్లాత్తో క్లీన్ చేసేస్తే ఆ వాటర్ అనేది ఉండదు, సో రస్ట్ అనేది పట్టదు. సో ఈ కాస్టిక్ సోడా వాటర్ తోటి ఫస్ట్ ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే వెంటనే మనకి మామూలు రుట్టి స్టీల్ స్క్రబ్బర్తో తుడిస్తే పోదు. ఈ కాస్టిక్ సోడా ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్ దట్ డర్ట్ అనమాట, నీట్గా పోతుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ పుల్అవుట్లో కూడా దాంతో వేసి క్లీన్ చేయొచ్చు, చాలా బాగా వచ్చేస్తుంది. ఇది హార్డ్లీ 10 to 15 minutes ప్రాసెస్ అండి. ఎట్లా తీయాలి ప్లేట్స్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ స్టీల్ స్క్రబ్బర్ వేసి తుడవచ్చా అని అడుగుతున్నాను అనమాట. ఏం కాదండి, తుడవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది అయ్యేలోపు ఇక్కడ చిమ్నీ దగ్గర ఉండే దగ్గర వచ్చి పైన ఇక్కడ కూడా కాస్టిక్ సోడా వాటర్లో వేసేసి స్క్రబ్బర్ తోటి క్లీన్ చేస్తున్నారనమాట. ఇదైతే మొత్తం డిటాచ్ అవ్వదు కదా, సో దాని నుంచి పైనుంచే తుడిచేస్తున్నారు. మొత్తం డిటాచ్ చేయాలంటే డీప్ క్లీనింగ్ చేయాలి అన్నారు. మేము వచ్చి హార్డ్లీ 3 months కదా అయింది, మామూలు క్లీనింగ్ చాలు అని చెప్పి ఇంకా నార్మల్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. సో అది దాంతో తుడిచిన వెంటనే డ్రై క్లాత్తో తుడిచేస్తూ ఉంటే అది డర్ట్ అంతా పోతుంది. సో ఇక్కడ ఈ వాషింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత డ్రై క్లాత్తో క్లీన్ చేసేసారు వాటర్ లేకుండా. సో వాటర్ లేకుండా క్లీన్ చేసిన దానివల్ల ఏంటంటే మనకి రస్ట్ అనేది పట్టదు, తర్వాత ఆన్ చేసినప్పుడు కూడా మనకి షాక్ అనేది తగలదు అనమాట. సో ఈ పైన స్క్రీన్ మీద చూపించే విధంగా కూడా ఉంది, దాని మీద కూడా అతను ఫస్ట్ కాస్టిక్ సోడా స్క్రబ్బర్తో క్లీన్ చేశాక ఇతను వచ్చి నార్మల్ స్క్రబ్బర్తో ఇట్లా క్లీన్ చేస్తున్నాడు. నీట్గా అయిపోయింది, చాలా నీట్. కనిపించేదంతా డర్టే, సో అదంతా స్క్రబ్బర్తో పోతుంది నీట్గా. సో ఎడ్జెస్కి ఉండేది ఇదంతా పోతుందన్నమాట. అండ్ ఇక్కడ ప్లేట్స్కి కింద ఉండే భాగంలో వెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా డర్ట్ ఉంది. అది కూడా ఎలా క్లీన్ చేస్తారో ఇప్పుడు చూపిస్తారు, ఒకసారి చూడండి. సో అతను తుడుస్తున్నాడు ఒక పక్క, ఇంకొక పక్క ఏమో ఇతను డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేస్తూ ఉన్నాడు, నీట్గా పోయింది. సో ఇక్కడ ఈ వెంట్స్ దగ్గర కూడా, ఈ ఆయిల్ పుల్అవుట్ దగ్గర కూడా, ఈ వెంట్స్ దగ్గర ఆయిల్ పుల్అవుట్ దగ్గర కూడా స్క్రబ్బర్ వేసి తుడవచ్చు అనమాట. ఇదేం కాదు, ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఈ ప్రాసెస్కి మొత్తం దాదాపు హార్డ్లీ 10 to 15 minutes పట్టిందండి. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ ఆ ప్లేట్స్ ఎలా తీయాలి అనేది తెలుసుకోవాలి అంతే.
ఎల్స్ రిమైనింగ్ క్లీనింగ్ అంతా నార్మల్ చిమ్నీ ప్లేట్స్ క్లీన్ చేసినట్లే ఉంటుంది. ఈ ఫిక్సింగ్ కొంచెం టిపికల్ అనమాట. అది ఫిక్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే అది కొంచెం ఈ ప్లేట్ ఇట్లా పైకి ఎవరైనా పట్టుకొని ఉంటే దాన్ని అప్పుడు పెట్టచ్చు, ఫిక్స్ చేయొచ్చు. అది సరిగా ఫిక్స్ అవ్వలేదు, మళ్ళీ తీసేసి మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నారు. సో అదే మనం ప్రాసెస్ తెలుసుకోవడమే కాదు, కొంచెం ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే వస్తువు అనేది పాడవకుండా ఉంటుంది. సో ఫేబర్ ఎవరింట్లో అయినా చిమ్నీ ఉంటే క్లీనింగ్ ఎలా అని చెప్పి తెలుసుకోవాలంటే దీనిలో చూసి నేర్చుకోండి. ఒకరే పెట్టడం కష్టం, ఇంకొకరు అసిస్టెన్స్ ఉంటే అది పైన ప్లేట్ పట్టుకున్నారంటే ఇది ఫిక్స్ చేసేయచ్చు. అప్పుడు మనం ఆయిలీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తినే పని అయితే వీక్లీ వన్స్ ఆ ఆయిల్ డీప్ క్లీనింగ్ చేయమన్నారు. అప్పుడు ఆయిల్ ట్రే ఒక్కటి తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. లేదా మరి కొంచెం ఆయిల్ ఫుడ్స్ తక్కువే తింటాము అంటే, లేదా కుకింగ్ డైలీ 2 times కాకుండా 3 times కాకుండా ఓన్లీ వన్సే కుకింగ్ చేస్తామంటే అప్పుడు మంత్లీ వన్స్ అన్న చేసుకోవచ్చు అంట. మనమైతే డైలీ 3 times కుకింగ్ చేయాల్సిందే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో మార్నింగ్వి మ్యాక్సిమం నైట్ తినము, నైట్ సపరేట్గా కుక్ చేసుకుంటాం. సో బెటర్ 3 times కుకింగ్ కాబట్టి ఒక 2-3 days వన్స్కి ఒకసారి ఆయిల్ క్లీన్ అవుట్ చేయమన్నారు, డీప్ క్లీనింగ్ది. సో చూడండి, ఇంకొక రెసిస్టెన్స్ ఉంటే ఈజీగా ఫిట్ అయిపోయింది అది. ఓకే, అది తుడిచేసాక అక్కడ కూడా మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసారు. సో చాలా బాగా అనిపించింది. సో మీతో అందరితో షేర్ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. సో ఆ స్క్రూస్కి కూడా ఒకసారి డ్రై క్లాత్తో తుడిచేశారు నీట్గా. ఆ లైట్ మీద అంతా కూడా డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసారు. సో చూడడానికి బాగా మెరుస్తుంది. సో దీనికైతే ఛార్జ్ అయితే 600 అయిందండి. డీప్ క్లీనింగ్ అయితే 1400 అన్నారు. జస్ట్ వచ్చి 3 months కదా అయింది. మోటార్ అంతా బాగానే ఉంది, ఏం డస్ట్ అవ్వలేదని చెప్పి ఇంకా నార్మల్ క్లీనింగే చేయించాము. సో వర్కింగ్ చూస్తున్నారు, చూడండి ఎలా చూపిస్తున్నారు. So thank you for watching my video, and bye bye friends. Hope you all like my video.